అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు ఇగో ఇలా పచ్చిమిరపకాయలు తెచ్చి అవి పెరుగు మిరపకాయలు చేద్దామని తెప్పించాను అనమాట. ఎందుకంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, అలాగే మా అల్లుడికి కూతురికి కూడా చాలా ఇష్టం అనమాట. మా కోడలికి ఇవంత ఇష్టం ఉండవు. అయితే వాళ్ళకి పప్పు చేస్తే మామిడికాయ పప్పులోకి పెరుగు మిరపకాయలు ఉండాలి. అందుకోసమని అమ్మ పెరుగు మిరపకాయలు పెట్టమ్మా అంటూ ఉంటాడు. ఎప్పుడు చేసి ఇస్తాను. సమ్మర్ వస్తే మనకి ఇవే పని కదా ఆడవాళ్ళకండి. అసలు 365 రోజులు పనులే. ఆ పనులకు అంతు పొంతు ఉండదు. అలా ఏవో ఒకటి ఈ పని అయ్యాక ఈ పని, ఈ పని అయ్యాక ఆ పని, ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది చేసి వాళ్ళకి. అలాగే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటో తెలుసా, సరదాగా నవ్వుకుంటూ ఉంటాను. మనకి ఏదైనా అలసట వచ్చినా ఏదొచ్చినా సరే ఆ స్వామివారికే చెప్పుకుంటాం కదా. ఆ స్వామివారికి చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు. కృష్ణ ద్వారకాపురి వాస గోవింద, ఎక్కడున్నా నాయన ఆపద్బాంధవ అనాథరక్షక, ఏంటి పనులతో ఇలా చంపేస్తున్నావు నన్ను, పొద్దున్నుంచి ఈరోజు పనులే అని అనుకుంటూ ఉంటాను. అనుకొని ఇంకా మాకు చాలా అదృష్టాన్ని కలగజేసావు తండ్రి, ఎందుకంటే మీకు చతుర్భుజాలు షడ్భుజాలు ఉన్నాయని చెప్పేసి మాకు కూడా అన్ని భుజాలు ఇచ్చి లేదు రక్షించి 2 భుజాలు ఇచ్చావు. కాబట్టి ఈ 2 భుజాలతోటే పనులు చేయలేక చచ్చిపోతున్నాము. ఇంకా నయం మీ అమ్మవార్లకు అందరికీను, లక్ష్మీదేవి గారికి, సరస్వతీదేవి గారికి, పార్వతీదేవి గారికి అందరికీ చతుర్భుజాలు షడ్భుజాలు ఉన్నాయని చెప్పేసి మాకు కూడా ఇచ్చేసావు కాదు. ఇచ్చేసి ఉంటే చచ్చిపోయి వాళ్ళం ఆడవాళ్ళం అందరూ ఇప్పటికే పనులు చేసుకోలేకపోతున్నాము అని నవ్వుకుంటూ ఉంటానన్నమాట. అయితే అందరికన్నా నేను చెప్పాలంటే చాలా తక్కువ చేస్తానండి పనులు. ఎందుకంటే అంతలాగా ఎక్కువ పాకులాడలేను. పాపం మా అక్కలు కానీ మా వదినలు కానీ వాళ్ళని చూస్తే నాకు అదే జాలి వేస్తుంది. వాళ్ళు మడికి మడి అలాగే అసలు ఏదో ఒక పని అలా చేస్తూనే ఉంటారు. నేను కూడా చేస్తాను, కానీ నేను అంత పద్ధతిగా చేయను. ఏదో నాకు వీలుని బట్టి చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇలాగా సమ్మర్ వస్తే ఆవకాయలు, వడియాలు, పులగుమ్మడి వడియాలు కంపల్సరిగా పెడతాను. పెరుగు మిరపకాయలు అవి పెడుతూ ఉంటానన్నమాట. నిన్నను ఆదివారం కదా, మా మావయ్య కొడుకు వచ్చారు. ఈయన అందరూ కలిసి వెళ్ళి ఏవో కూరగాయలని పళ్ళని అన్నీ తీసుకొచ్చారు. ఈ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు. పెరుగు రెడీ చేశాను. పెరుగు మిరపకాయలు వేసుకోవాలి. ఇంకా పొద్దున్నుంచి ఈరోజు తీరుబాటు లేదండి. ఎవరో ఒకరు రావడం ఇంటికి. పెద్ద ఏదో మబ్బు కూడా వేసేసింది. 3 గంటలకే మబ్బు వేసేస్తే మళ్ళీ బట్టలు ఉతుక్కోవడం, ఆ బట్టలు తీసి మడతలు వేసుకోవడం, ఇవే పనులు. ఈ పనులతో అస్సలు ఖాళీ ఉండటం లేదు. ఏదో అంటారు చూడండి, క్షణం తీరకుండదు దమిడి ఆదాయం ఉండదు అని. అలా ఉంటుంది పరిస్థితి. అలా ఏవో ఎంత చేసుకుంటున్నా ఒక తరుగు విరుగు ఏమీ ఉండదు. ఈరోజు పొద్దున్న లేచి నేనైతే రోజు ఒక అన్నమాచార్య కీర్తన నేర్చుకుంటాను, లేదా ఏదో ఒక సంకీర్తన నేర్చుకొని ఆ సంకీర్తన పాడుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా, పెడుతూ ఉంటాను. అయితే ఈ వారం రోజుల నుంచి ఫంక్షన్లు, ఏవో ప్రోగ్రాంలు, చుట్టాలు, దాంతో అసలు ఒక్క పనికొచ్చి పని లేదండి. పనికొచ్చి పని అంటే ఇవన్నీ నాకు పనికొచ్చి పనులు కాదు, నా సంకీర్తనే నాకు పనికొచ్చి పని అనమాట. అందుకని ఒక్క సంకీర్తన కూడా కొత్తది నేర్చుకోలేదు ఈ వారం నుంచి. అది నా పరిస్థితి అనమాట. మళ్ళీ మిరపకాయలు వేసాక మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి, ఇలా మేగళ్ళు తిప్పుకుంటాం కదా. మేగళ్ళు తిప్పుకున్న మజ్జిగలోనూ పెరుగులోనే వేయక్కర్లేదు. చిక్కగా పెరుగు తిప్పేసుకొని చిక్కగా మజ్జిగ చేసేసుకొని ఆ మజ్జిగలో వేసుకున్నా సరే బాగుంటాయి. ఆ మజ్జిగలో ఏం వేయాలంటే ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకొని చక్కగా మజ్జిగ చేసేసుకొని ఆ మజ్జిగలో ఇలాగా ఈ మిరపకాయలన్నీ ఇలా ఘాటు పెట్టుకొని ఇలా మజ్జిగ చేసుకున్నాం కదా. ఈ మజ్జిగని ఇలా మజ్జిగ అంతా పోసేసుకొని చక్కగా ఇవి ఇలాగా నొక్కి పెట్టేసుకొని ఇలా నొక్కి పెట్టేసుకోవాలి చక్కగా. ఈ మిరపకాయలు అన్నీను
అన్నీ శుభ్రంగా కడిగేసుకొని నేను మధ్యాహ్నం కూర్చొని ఇగో ఇలాగా ఘాటు పెట్టేసుకొని ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేసి ఇలాగ నొక్కేసి ఓ 2 రోజులు కింద మీద చేయాలన్నమాట. కింద మీద చేసి ఆ తర్వాత శుభ్రంగా ఇప్పుడు ఎండలు గట్టిగా ఉన్నాయి కదా, ఈ ఎండలు మంచి ఎండలో ఉన్న ఈ టైంలోనే చక్కగా వీటిని ఓ 2 రోజులు కింద మీద చేసేసి ఆ తర్వాత శుభ్రంగా ఎండబెట్టేసుకుంటే తగిన ఉప్పు, పసుపు, ఇంగువ వేసేసుకుంటే చక్కగా మంచి వాసన వస్తూ గలగల ఎండిపోతాయి. ఎండిపోయాక ఇవి ఎయిర్టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు. నాకు 1 ఇయర్ పాటు ఉంటాయండి. ఇలాగా నేను చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. చెప్పానుగా, మా పిల్లలకి, మా శ్రీరామ్కి, శ్రీజకి, మా ఆనంద్కి అందరికీ చాలా ఇష్టం అనమాట. అంటే పప్పులో మిరపకాయలు కొరుక్కొని తింటూ ఉంటారనమాట. చాలా ఇష్టం. అందుకోసమని ఇలా ప్రతి సంవత్సరం మనం పిల్లలకి ఇప్పుడు ఏమి ఇవ్వగలం చెప్పండి, వాళ్ళే సంపాదించుకుంటున్నారు బోల్డ్. అందుకోసం ఇలా నా చేతనైనవి ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. చేసి వెళ్ళినప్పుడల్లా పచ్చళ్ళు, పొళ్ళు, ఇలా మిరపకాయలు, వడియాలు, ఏవో పిండి వంటలు, నాకు చేతైన పిండి వంటలు అవి చేసి పట్టుకెళ్తూ ఉంటాను. నాకు ఎవరైనా పిల్లలకి ఇవ్వాలని ఎక్కువ ఇష్టం. పిల్లలకే కాదు, ఎవరికైనా సరే నాకు పెట్టడం చాలా ఇష్టం అండి. నేను చేసింది తిన్నది ఇంట్లో చాలా తక్కువ. ఇంట్లో చేస్తాను కానీ నాకు అందరికీ ఉంచుకుంటే నాకు అదో ఆనందం అనమాట. అట్లా ఇస్తూ ఉంటాను. ఇదన్నమాట కమామిషం ఏంటంటే ఈరోజు ఇలాగా మజ్జిగ మిరపకాయలు వేయడం, ఉదయం నుంచి ఈ పనే సరిపోయిందండి. ఇంట్లో పని. మా మావయ్య కొడుకు వచ్చాడని చెప్పాను కదా, వాడు ఇప్పుడే వెళ్ళాడు బస్సుకి. వాడు వెళ్ళిన తర్వాత ఇగో ఈ మధ్యాహ్నం వాడికి టిఫిన్ వేస్తూ ఈ మిరపకాయలన్నీ ఘాటు పెట్టుకున్నాను. తర్వాత మజ్జిగ తిప్పుకొని ఇగో వెన్న తీసుకున్నాను. ఈ వెన్న ఇంకా కరగవేసుకొని నెయ్యి చేసుకోవాలి. ఇలాగా చేస్తూ ఉంటే పనులు ఆడవాళ్ళకి క్షణం తీరకుండదు, చేసుకోవాలి. కానీ అది సంగతి అన్నమాట. నిన్ననేమో శ్రీనివాస కళ్యాణంకి వెళ్ళానండి. ఎంత హాయిగా ఉందో అక్కడ, చాలా బాగుంది. చక్కగా కళ్యాణం చాలా బాగా జరిగింది. వీడియో పెట్టాను కదా, చూసే ఉంటారు. మీ అందరూ చూస్తారని, ఆనందిస్తారని అలాంటి వీడియోలన్నీ చేస్తూ ఉంటాను అనమాట. చేసి పెడుతూ ఉంటాను. మీరందరూ నా వీడియోలను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నిన్న వెన్న తీసాను కదా, అది ఇలా నెయ్యి చేసుకున్నాను అనమాట. ఇలా నెయ్యి చేసి నెయ్యి కరిగించి ఆ నెయ్యి వడగట్టుకొని డబ్బాలో పోసుకొని మూత పెట్టుకొని, ఇదిగో ఈ మిరపకాయలు ఇలా వేసాను కదా, వీటిని ఇలాగా కొంచెం కింద మీద చేస్తూ ఉండాలన్నమాట. చూసారా, అడుగు అన్నీ ఊరేయి పీల్చుకున్నాయి అన్నమాట. ఈ రసాన్ని పీల్చుకొని ఇలాగ ఈరోజు కూడా ఊరేక బాగా ఇవి రేపు ఎండలో వేస్తాను అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే ఓ 2 రోజులు అలా ఊరాక అప్పుడు అవి తీసి రేపు ఎండలో వేస్తాను. అలాగా ఓ 2-3 ఎండలు బాగా గలగల్లాడుతూ ఎండిపోవాలి. ఇదిగోండి, ఇలా నానిపోయి కదా, ఇలా నానిపోయినవి మళ్ళీ ఎక్కువ ఉంచకూడదు. 2 రోజులు ఉంచితే చాలు, లేకపోతే ఇలా తొక్కల్లో వేలాడిపోతాయి అన్నమాట. అందుకోసమని ఇగో ఇలాగా ఇవి బాగా పిండేసి ఇలా కన్నాల బుట్టలో వేసేసుకుంటే ఈ మజ్జిగ అంతా ఓడిపోతుంది కదా. ఓడిపోయిన తర్వాత వీటిని శుభ్రంగా చక్కగా ఎండబెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ వేయక్కర్లేదండి. ఈ 2 రోజులు ఊరింది చాలన్నమాట. మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి ఇలా తొక్కల్లో వేలాడిపోతూ ఉంటాయి. ఇక చూసారా ఎలా అయిపోయిందో. ఇలా అయిపోతాయి. ఇలా అయిపోతే బాగుండవు కదా.
చక్కగా మిరపకాయలు కాయలాగా ఉండాలి అంటే చక్కగా 2 రోజులు ఊరితే చాలు, ఇంకెక్కువ అక్కర్లేదు. ఇక చూసారుగా మన ఐశ్వర్యలక్ష్మి ఎలా ఉపయోగపడుతుందో. ఇలాగా చాటు ఉంటే ఎన్నో ఉపయోగాలు. ఏదైనా ఎండబెట్టుకోవచ్చు చక్కగా. ఇగో ఇలాగా బాగా నొక్కేసి ఈ మజ్జిగ అంతా ఓడిపోయిన తర్వాత ఇలా ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా మజ్జిగ ఇలా అన్నీ తీసేసాను కదా. ఇదిగో ఈ మిరపకాయలు తీసేసాక ఈ మజ్జిగ కూడా ఇలా 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. అందులో పెట్టుకొని ఆ తర్వాత దాని మీద తేట నీరంతా వచ్చేస్తుంది కదా. ఆ తేట ఏం చేస్తామంటే ఆ నీటిని అందులో ఒక 5 లీటర్స్ వాటర్ కలిపి చక్కగా మొక్కలకి పోసుకుంటే, ఎందుకంటే ఇంగు వేస్తాం కదా ఇందులో, మా మొక్కలకు కూడా చీడ అవి బిల్లీ బగ్స్ అలాంటివి లేకుండా ఉంటాయి. మొక్కలకి ఇది ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఇలా ఎండబెట్టి ఏం చేస్తానంటే ఈ వాటర్ అంతా తీసేసి మొక్కలకి ఉపయోగించేసి మళ్ళీ అందులో లాస్ట్కి మళ్ళీ పెరుగు ఉంటుంది కదా, అందులో మళ్ళీ కూడా ఇంకో ట్రిప్ కూడా మిరపకాయలు వేసుకోవచ్చు అనమాట. మిరపకాయలు వేసుకొని చక్కగా అది కూడా ఒక రోజు బాగా ఊరిన తర్వాత తీసి ఎండబెట్టుకుంటే, ఒకసారి మనం మజ్జిగ చేసుకొని ఇలా చేసుకుంటే 2 ట్రిప్పులు మిరపకాయలు వేసుకోవచ్చు అనమాట. రోజు విడిచి రోజు వేసుకొని మళ్ళీ చక్కగా అవన్నీ చేసేసుకుంటే ఇలాగా ఒకవేళ 2-3 సార్లు చేసుకున్నాం అనుకోండి, ఒక 5 కేజీలు మిరపకాయలాగా అవుతాయి అన్నమాట. అది ఇప్పుడు బయట ఎండబెట్టాను, చూపిస్తాను రండి. చూసారా, ఇలా చక్కగా ఎండబెట్టేసుకుంటే 2 ఎండలకి గలగలలాడిపోతాయండి. అది మొన్న పెట్టాను, అవి ఒక పళ్ళెంలో అవి అయిపోయాయి. ఇగో ఇవి నిన్న పెట్టాను కదా. అసలు ఒక్క రోజుకి చాలా అనుకుంటానండి. ఎందుకంటే ఓపికగా ఒకరోజు వేసేసి మర్నాడు తీసి ఎండబెట్టి మళ్ళీ తీసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఓపిక లేక 2 రోజులకు వదిలేసాను. 2 రోజులకైనా సరే కొంచెం కొన్ని తొక్కల్లాగా అయిపోయాయి. అందుకోసమని ఒకరోజు వేస్తే మళ్ళీ తీసేసి ఎండబెట్టేసి మళ్ళీ అందులో వేసేసి మళ్ళీ ఆ మర్నాడు తీసేసి చక్కగా ఎండబెట్టేసుకోవాలి. ఇదిగో ఇదేమో కూరగాయ తొక్కులు అవన్నీ వేసి చేస్తాం కదా, కంపోస్టు అలా చేసిన మట్టి అన్నమాట. ఇది అయింది, దీన్ని ఎండబెట్టాను. అగో మళ్ళీ ఇదిగో ఇంకో బకెట్ చేశాను. ఏదో ఇలాగా పనులు చేసి వాళ్ళకి చేసినంత అని ఏవో కనిపిస్తూనే ఉంటాయి, చెయ్యాలి అని కుతూహలం. కానీ ఆరోగ్యం సహకరించడం లేదు, శరీరం సహకరించడం లేదు. ఆరోగ్యానికంటే పెద్ద ఇదేం లేదు, కానీ శరీరం సహకరించడం లేదు. సుఖానికి అలవాటు పడిపోయామేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ వయసుని బట్టి కూడా ఉంటుంది కదా, అదనమాట సంగతి. ఇక ఇలా ఇండిపెండెంట్ హౌస్ అయితే చక్కగా ఇలా ఎండబెట్టుకోవడాలు, చక్కగా పండగలు వస్తే పెయింట్ ముగ్గులు వేసుకోవడాలు, ఇవే పనులు. ప్రతి సంవత్సరం పెయింట్ ముగ్గులు వేస్తా. శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఎలాగో కూర్చొని పడుకొని దేక్కుంటూ అలా చేసుకుంటూ ఉంటాను. అంటే కొత్తదనంగా ఉండాలి, నాకు కళకళలాడుతూ ఉండాలి, ఇట్లా అనమాట. అదే అపార్ట్మెంట్లో అయితే ఇవన్నీ కుదరవు కదా, అది పరిస్థితి. బాగుందా నా పనులు, నా కమామేష్ ఇదే అనమాట, కథా కమామేష్. ఇట్లా రోజులు ఇలా గడుపుకుంటూ ఉంటాను. బాగుందా, పెయింట్ వేసా కౌ. చలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, చలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల,
పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమై